హలో గైస్, నా పేరు గణేష్ అండ్ వెల్కమ్ టు ఇన్ఫినిట్ జీరోస్ ఛానల్ కి. అండ్ ఈ రోజు కాన్సెప్ట్ వచ్చి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనగా మనకు గుర్తొచ్చేది ఏంటి? డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకు గుర్తొచ్చేది డెరివేటివ్స్ అండ్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఓకే, ఒక ఈక్వేషన్ అనేది మనకి డిఫరెన్షియల్స్ అంటే డెరివేటివ్స్ తో అండ్ ఇంకా డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ తో కలిసి ఉంటే దాన్ని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. బట్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి మనకి చాలా టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఆర్డర్ ఉంటుంది, సెకండ్ ఆర్డర్ ఉంటుంది, ఓకేనా, అండ్ డిగ్రీస్ కూడా ఉంటాయి. ఓకే, ఇలా టైప్లో మనం ఫస్ట్ ఆర్డర్ వచ్చి ఫస్ట్ తెలుసుకుంటాం. ఓకే, అండ్ స్లోగా మనం నెక్స్ట్ స్టేజెస్కి వెళ్ళాలి. ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వచ్చి బతికి మనకి సాల్వ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. బట్ అందులో సింపుల్గా ఉన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజీగా ఉండేదాన్ని మనం ఫస్ట్ మెథడ్ హోమోజీనియస్ మెథడ్ అంటాం. అంటే ఈ మెథడ్లో మనకి డైరెక్ట్గా చేయడానికి పాసిబుల్గా ఉంటుంది. అంటే ఈక్వేషన్ని మనం డైరెక్ట్గా ఇచ్చిన దాంట్లో ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ మనం ఎలా కన్వర్ట్ చేస్తాం? వై బై ఎక్స్ అనే ఒక వేరియబుల్ కింద కన్వర్ట్ చేస్తాం. దాన్ని మనం వి అనుకుంటాం. అండ్ ఫర్దర్గా మనం దాన్ని సాల్వ్ చేయడమే ఈ మెథడ్ యొక్క సొల్యూషన్. బట్ ఈ సొల్యూషన్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందని మనకి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి దిగిపోదాం. ఓకే గైస్, మనం స్టార్టింగ్ డివై బై డిఎక్స్ ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనే ఫంక్షన్ కింద తీసుకుందాం. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాం? దీన్ని పై ఆఫ్ వై బై ఎక్స్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వై బై ఎక్స్ ని మనం వి అని రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తాం? మనం డివై బై డిఎక్స్ ని పై ఆఫ్ వి కింద రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఏం చేస్తామంటే స్టెప్ లో y ఈక్వల్స్ టు విఎక్స్ కింద మార్చుకుంటాం గైస్. అండ్ మనం ఈక్వేషన్ ని ఫర్దర్ గా సాల్వ్ చేయడానికి ఒక స్టెప్ ఎక్స్ట్రా రాస్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే గైస్, మనకి y ని రీప్లేస్ చేయాలి. మనం దేంతో? విఎక్స్ తో రీప్లేస్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనకు వచ్చేది ఏంటి? పై ఆఫ్. అండ్ నెక్స్ట్ యూవి రూల్ వాడతాం గైస్ మనం డెరివేటివ్స్ లో. అప్పుడు మనకు వచ్చే స్టెప్ ఏంటి? వి ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్ ఈక్వల్స్ టు పై ఆఫ్ వి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్ డివి బై డిఎక్స్ ఈక్వల్స్ టు పై ఆఫ్ వి మైనస్ వి కింద రాసుకుంటాం గైస్. అండ్ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ కూడా ఏం చేస్తాం? మనం వి అంతా ఒకవైపు లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటాం అండ్ ఎక్స్ అంతా రైట్ సైడ్ తెచ్చుకుంటాం. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాం గైస్? మనం దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ కింద ఇంటిగ్రేట్ చేసుకుంటాం బోత్ సైడ్స్. అప్పుడు మనకి ఏమొస్తుంది? 1 బై పై ఆఫ్ వి మైనస్ వి ఇంటూ డివి ఈక్వల్స్ టు ఎల్ఎన్ఎక్స్. ఎందుకంటే 1 బై ఎక్స్కి ఇంటిగ్రేషన్ లాగ్ ఎక్స్ కాబట్టి. ఇప్పుడు మనం ఈ మొత్తం వి ఉంది కదా లెఫ్ట్ సైడ్ పార్ట్ని, దాన్ని మనం ఎఫ్ ఆఫ్ వి అని అనుకుంటాం. అండ్ రైట్ సైడ్ పార్ట్ని మనం అలాగే రాస్తాం. నేను చేసేది ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కాబట్టి నాకు కాన్స్టెంట్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు ఏం చేస్తాం? వైని మనకి విలో ఉంది కదా దాన్ని మనం వైలోకి మార్చుకోవాలి. అంటే ఏం చేయాలి? వి ఈక్వల్స్ టు వై బై ఎక్స్ కింద రాసుకుంటే మనకి ఫైనల్గా ఆన్సర్ అనేది వస్తుంది గైస్.